నమస్తేనండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వ్యక్తుల్లో మీ తల్లిదండ్రులు కావచ్చు, భగవంతుడు కావచ్చు, ఆ తర్వాత నేను కావచ్చు. ఈరోజు 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 31వ తారీఖు ఈ తేదీలలో ఎవరైనా జన్మించి ఉంటే ఒక్కసారి నేను చెప్పే వీడియోను చక్కగా వినండి. ఆ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, నేను కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు వేసానండి. ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే 4, 13, 22, 31 తేదీలలో మీరు ఎవరైనా జన్మించారా? 4, 13, 22, 31 మీరు ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే మీ డెస్టినీ నంబర్ 7 అనేది రాకూడదు. మీ డెస్టినీ నంబర్ 7 కనుక అయినట్టయితే చాలా వరకు డిస్టర్బ్ గా అవుతారు. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసే ప్రయత్నం చేసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క పాయింట్ మీకు ఉపయోగపడేది. కాబట్టి మీ కుటుంబంలో కానీ, మీ కుటుంబ సభ్యులలో కానీ, మీలో కానీ ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే ఒకసారి ఆ డెస్టినీ నంబర్ 7 వస్తుందా ఒకసారి క్యాలిక్యులేట్. మరి డెస్టినీ నంబర్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? ఇప్పుడు 4వ తేదీలో పుట్టారు మీరు, ఒక 4వ నంబర్ వేసారు. 1వ నెల 2000 సంవత్సరంలో పుట్టారు. 4కి 4 వేయండి. బర్త్ నంబర్ ఖచ్చితంగా వేయాలి. ఈ బర్త్ నంబర్ తోని మంత్ ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 7వ నంబర్ వస్తుంది. 25వ నంబర్ అంటే 2+5 7. ఇది అంటే ఇది 4/7 కాంబినేషన్ గానే డేట్ ఆఫ్ బర్త్ అని అర్థం చేసుకోవాలి. దీనికి ఉన్నటువంటి నష్టాలు ఏంటో నేను చెప్తాను, లాభాలు కూడా ఏంటో నేను చెప్తాను. 13వ నంబర్లో పుట్టారు. 1+3 4 కదా, 4 వేసుకోండి. ఈ 4 నుండి ఈ మంత్ ఇయర్ మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి, మళ్ళీ 7 వస్తుంది. అంటే మీ కుటుంబ సభ్యులలో ఇలా మీరు పుట్టినట్టు లక్కీగా మీ లక్కీ ఏంటంటే 1 నుండి 9 వరకు డెస్టినీ నంబర్లు ఉంటాయి. ఇప్పుడు 7వ నంబర్ డెస్టినీ. ఇక్కడ 8 రావచ్చు, 6 రావచ్చు, 5 రావచ్చు, 4 రావచ్చు, 3 రావచ్చు, 2 రావచ్చు, 1 రావచ్చు. దురదృష్టం ఏంటంటే 7 అనేది దురదృష్టమైన సంఖ్య. ఈ 4కు ఈ దురదృష్టమైన సంఖ్య 7. అర్థమైంది కదండి? అలా మీరు 22వ తారీఖు పుట్టిన 22 అంటే 2+2 4 వేశారు. డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే 7వ నంబర్ వస్తుంది. అంటే 25 అంటే 2+5 7 మళ్ళీ చూసారా? లాస్ట్ 31వ తేదీలో మీరు పుట్టారు. 31 అంటే 3 1 4 వేశారు. డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే 7వ నంబర్ వచ్చింది. 4/7 కాంబినేషన్. అంటే ఇక్కడ దీన్ని ఎందుకు చెప్తున్నానంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ 4/7 కాంబినేషన్ అనేది చాలా దురదృష్టకరమైనటువంటి కాంబినేషన్. అలా అని చెప్పేసి అయ్యో నాకు దురదృష్టమైనటువంటి కాంబినేషన్ లో పుట్టాను, నేను ఏది సాధించలేను, నా జీవితం ఇంతే, ఇక్కడికి ఇంతే అని అనుకోవద్దండి. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినా, ఎలాంటి జాతక చక్రం మీకున్నా వాటిని సరి చేసుకుంటే మన జీవితం బాగుంటుందండి. ఇప్పుడు ఒక చేపలు పట్టడానికి ఒక జాలరి చెరువుకో సముద్రానికో ఎక్కడికో వెళ్ళాడు. ఆ రోజు వల వేస్తే ఒక చేప పడలేదు అని చెప్పేసి నా జీవితం వృధా, ఇక నేను ఏ పని చేయలేను, నాకు ఇక చేపలు పడవు అని చెప్పేసి అధైర్యపడతాడా? కాదు. అతనికి తెలుసు ఇప్పుడు పడకపోతే ఇంకో గంటకు పడతాయి, ఈ గంటకు పడకపోతే ఈ రోజు మొత్తం పడాయి, కానీ రేపు అయితే పడతాయి కదా చేపలు, ఎల్లుండి అయితే పడతాయి కదా, నా జీవితం ఊకి ఎందుకు పడకుండా ఉంటాయి, ఖచ్చితంగా ఒకసారి లాభం వస్తుందని అధైర్యపడకుండా ముందుకు నడుస్తాడు. కాబట్టి అతనికి తెలుసు పడతాయని. అలాగే నేను ఏదో ఇప్పుడు ఈ తేదీలలో పుట్టిన వారు ఈ బర్త్ నంబర్, డెస్ట్ నంబర్ ఇలా ఉంటే మీ జీవితం అంతా కూడా నష్టపోతారు, ఇబ్బందులు పడతారని చెప్తే అధైర్యం చెందదు. ఇప్పుడు సమస్యకు పరిష్కారం ఉంది కాబట్టి నేను ఈ వీడియో తీశాను. ఈ సమస్యకు పరిష్కారం లేదనుకోండి, నేను వీడియో తీయను. వీడియో అసలే ఏమాత్రం అనుకోండి. ఎందుకంటే మనిషిని మోసం చేసి మనం బ్రతికేదానికి అవకాశాలు ఉండకూడదని నేను చెప్తున్నాను. ఆకలిగా బాగా ఆకలి వేస్తుంది. ఆ బాగా ఆకలి వేసినటువంటి వాడికి వేడివేడి అన్నంలో ఇంత కారం ఉప్పు కలిపి కొంచెం నూనె పోసి బాగా కలిపి పెడితే వాడికి నోరు ఊరిపోతుంది. ఎందుకు ఊరిపోతుందంటే అది పచ్చడి మెతుకులే, కానీ వాడికి అది పరమాన్నం. ఎందుకంటే వాడు ఆకలితో ఉన్నాడు కాబట్టి. మీకు ఏదో సమస్యలు ఉన్నాయని చెప్పేసి, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇది చేయండి అది చేయండి అని కూడా ధర్మం కాదు. అది
నేను ఏదైనా కూడా మనస్ఫూర్తిగానే చెప్తున్నానండి. మిమ్మల్ని మేలు కోరే వ్యక్తులలో మీ తల్లిదండ్రులు ఒక ప్రథముడైతే, రెండోవాడు మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ అనుగ్రహంతో పుట్టించిన ఆ భగవంతుడు ఒకడైతే, మూడోగా నేనుంటాను. నా ఆత్మ సాక్షికి తెలుసు నేను మూడో వాడిని అని. అది ఎవరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పటి వరకు నేను ఆ భగవంతుని కోరుకున్నది ఒకటేనండి. నా కుటుంబం గురించి నేను ఎప్పుడు కోరుకోలేదు. ఎందుకంటే నా కుటుంబం హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే నా పేరులో బలాన్ని పెంచుకున్నాను. రాబోయే సమస్యల నుండి ఎలా బయటపడాలో నాకు అర్థమైంది కాబట్టి నాకు ఎలాంటి చిక్కులు ఏమీ కూడా లేవు. మిగతాదంతా మీ గురించే. ఎందుకంటే నేను ఆ భగవంతుని దగ్గరికి పోయినా ఇప్పటి వరకు నా దగ్గరగా కరెక్షన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, మంచి భవిష్యత్తును ప్రసాదించవయ్యా భగవంతుడా అని చెప్పేసి నేను భగవంతుడి ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. మీ గురించే నేను కోరుకుంటాను. మీరు దీన్ని ఎంతవరకు పాజిటివ్ గా తీసుకున్నారో, నెగిటివ్ గా తీసుకుంటారో నేనైతే చెప్పడం జరుగుతుందండి. అది మీకే వదిలేస్తున్నాను. ఏదైనా కూడా నేను మీకు మంచి చేయాలని ముందుకు వచ్చాను. మీకు మంచి జరిగితే మీ ద్వారా ఇంకొక 10 మందికి మీరు మంచి చేసినటువంటి వారు అవుతారు. అవును కదా? ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ నా నుండి మీకు మంచి జరిగితే ఒక 10 మందికే చెప్పండి. ఒకవేళ చెడు జరిగింది అనుకోండి, 1,00,000 మందికి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వండి. కాబట్టి ఈ కాంబినేషన్ లో పుట్టినటువంటి వారు ప్రతి ఒక్కరు ఏంటంటే డబ్బు పరంగా చాలా వెనకబడిపోతారు, నష్టపోతారు, ఇబ్బంది పడతారు, మానసిక ఒత్తిడి ఎదురవుతుంది, భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడతాయి, వీరికి పుట్టినటువంటి సంతానంలో సమస్యలు, దీర్ఘకాలికంగా ఎప్పుడు రుణ బాధల్లోనే ఉంటారు, వ్యాపారాలు చేసి నష్టపోతారు, ఆరోగ్యం గురించి డబ్బులు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతాయి, ఏ ఉద్యోగం దొరకక, ఒకవేళ దొరికినటువంటి ఉద్యోగంలో చాలని జీతంతో మీరు ముందుకు వెళ్తారు, ఏ ప్రయత్నం చేసినా ఫలితాన్ని ఇవ్వదు, విఫలమవుతూ ఉంటుంది, ప్రతి పని ఆటంకం జరుగుతుంది, ఆలస్యం అవుతుంది. మరి ఈ యొక్క డెస్టినీ నెంబరు 7 4/7 కాంబినేషన్ లో పుట్టినటువంటి వారికి ఇలాంటి సమస్యలు అధికం అనే చెప్పవచ్చు. మరి దీని నుండి బయటపడాలంటే నేను చెప్పే ఒకటే మార్గం. మీ పేరు 270 డిగ్రీల కోణాల నుండి 360 డిగ్రీల కోణంలోకి మీ పేరును మీరు సరి చేసుకొని ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికేట్ ఏది అవసరం లేదండి. కేవలం ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే, మీరు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ కోర్సు అనేది కూడా మరి రాయకుంటే ఎలా అని అనుకోవడం, కానీ రాయాలి, తప్పకుండా రాయాలి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను. నేమాలజీ చూస్తాను, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, క్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, ఖగోళాలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి మీకున్నటువంటి సమస్యలన్నీ క్లియర్ కావడానికి నేను చెప్పినటువంటి మార్గం ఒకటే మీకు తప్పకుండా మేలు చేస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఒకే విషయం చెప్తున్నానండి, లక్ష్మీ కుబేర హోమాన్ని గనక మీరు జరిపించుకున్నట్టయితే మీకు శాశ్వత విముక్తి అనేది కూడా జరుగుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. మరి నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు చక్కగా చివరి వరకు విన్నారని నేను అనుకుంటాను. నేను మీ మేలు కోరి చెప్తున్నానండి. తప్పకుండా మీ పేరును 360 డిగ్రీల లోపు 270 to 360 డిగ్రీ లోపు ఆ పేరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఆ పేరును ఆధార్ కార్డ్, పాన్ కార్డు దేంట్లో మార్చొద్దు. ఒక నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా లక్ష్మి నిలవడానికి, ఆ కుబేరుని యొక్క ఆశీస్సులు కలిగి లక్ష్మీదేవి మీ వశం కావడానికి లక్ష్మీ కుబేర హోమం కనుక మీరు తలపెట్టినట్టయితే ఎంతో మేలు జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.